హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే మేము తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాము. ఒక స్మాల్ ట్రిప్ లాగా. సమ్మర్ హాలిడేస్ అంటే ఎక్కడో ఒక చోట వెళ్ళాలి కాబట్టి సో చాలా డేస్ అంటే ఒక 10 years అనుకోవచ్చు. 10 years బ్యాక్ నేను హైదరాబాద్ వెళ్ళాను. మళ్ళీ 10 years తర్వాత ఈ ఇయర్ 2026 మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నాం. చూద్దాం ఎంత డెవలప్ అయింది, ఏం చేంజెస్ అయ్యాయి ఏంటి అనేసి. మాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మాకు ఎందుకంటున్నా అంటే మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్, సో చాలామంది వెళ్తున్నాం. సో చాలా ఫన్ ఉండబోతుంది. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మాకు ట్రైన్ 12:25 PM ఆఫ్టర్నూన్ అయితే ఉన్నింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ కాబట్టి మేము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. ఇంకా ట్రైన్లోనే లంచ్ కూడా, డిన్నర్ కూడా అంతా. ఇంకా తిరుపతి నుంచి హైదరాబాద్ కాబట్టి చాలా లాంగ్ జర్నీ. మేము ఈరోజు ఎక్కాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ 2 o'clockకి మేము హైదరాబాద్ రీచ్ అవుతాం. సో అందుకే మేము 1 month ముందే బుకింగ్ చేసుకున్నాం అనమాట. రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చాము. జనరల్లో అయితే అంతే. సో ఇది చాలా లాంగ్ ట్రిప్ కాబట్టి రిజర్వేషన్ కన్ఫర్మ్. ఇంకా చెప్పినట్టు లంచ్ అయితే ట్రైన్లోనే చేసేసాం. ఇంట్లోనే వండుకొని వచ్చేసారు. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలందరినీ పైన ఎక్కిపించేశారు అనమాట. ఎంతమంది మీ ఫ్యామిలీలో కూడా చిన్నపిల్లలందరినీ పైన ఎసిరేస్తారు, ఐ మీన్ పైన సీట్లో కూర్చోబెడతారు? కామెంట్ చేయండి. సో ఇంకా అలా అలా మాట్లాడుకుంటూ టైం అయితే గడిపేసామన్నమాట. అండ్ ట్రైన్ కాబట్టి ప్రతి మెయిన్ స్టేషన్లో స్టాప్ అయితే అవుతుంది. సో ఈ స్టేషన్స్ వచ్చినప్పుడు ప్రతిసారి ఇంకా ఎంతసేపు అసలు ఇంట్లో ఉంటే మాత్రం టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టీవీ చూస్తా, ఫోన్ చూస్తా. ఇంకా ట్రైన్లో ఉన్నాం కాబట్టి సిగ్నల్స్ కూడా అంతగా లేవు. సో నెట్ కూడా ప్రాపర్గా లేదు. సో వింటే పాటలు వినాలి, లేదంటే మాట్లాడాలి, లేదంటే బయట వ్యూ అయినా ఎంజాయ్ చేయాలి. కానీ బయట వ్యూ ఎంజాయ్ చేయాలన్నా మీకు సిబ్లింగ్స్ కానీ ఉంటే, అంటే అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఉంటే ఖచ్చితంగా విండో సీట్ కోసం గొడవలు అయితే అవుతాయి. నాకు కూడా సేమ్. నాకు మా అన్న మధ్యలో చాలా గొడవలయ్యి లాస్ట్కి నేను తీసుకున్నాను అనమాట విండో సీట్. సో చెప్పినట్టు పాటలు వింటూ బయట వ్యూని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా కూర్చోన్నాను అనమాట. సో చూస్తూనే టైం అయితే అయిపోయింది. ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయి డెస్టినేషన్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. సో ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూస్తూనే ఆల్మోస్ట్ టైం 7 అలా అయిపోయి వచ్చిందనమాట. ఇంకా మార్నింగ్ హైదరాబాద్ 2 o'clockకి చేరుకుంటాం. సో నైట్ అయితే నిద్రపోవాలి కన్ఫామ్గా. సో ఇంకా అందుకే ఒక 7 లోపలే లంచ్ అయితే డిన్నర్ అయితే మేము ఫినిష్ చేసుకున్నాం అనమాట. సో ఇంట్లో నుంచి ఇది కూడా కుక్ చేసుకొని వచ్చారు. సో ఇంకా తినేసి అలా నిద్రపోయి కరెక్ట్గా నేను 1:50కో అలా లేసాను. ఎందుకు చెప్తున్నానంటే నన్ను అసలు లేపలేదు గైస్ మా ఫ్యామిలీ వాళ్ళు. సో 2 o'clockకి నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ ఆగుతుందంటే కానీ నన్ను లేపలేదు. నేను అలానే నిద్రపోయాను. వీళ్ళు హడావిడి చేస్తుంటే ప్లాట్ఫామ్ వచ్చేసింది. అది అప్పుడు నేను సడన్గా లేచి కూర్చున్నా నిద్రలో. అప్పటికి కూడా వీళ్ళు నన్ను లేపలేదు. మీ ఫ్యామిలీలో కూడా మిమ్మల్ని ఎప్పుడైనా అలా చేశారా? సో ఫైనలీ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో 10 years తర్వాత మళ్ళీ హైదరాబాద్కి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా చెప్పినట్టు కాచిగూడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలని అనుకున్నాం. కానీ మళ్ళీ చాలా డిస్టెన్స్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ట్రైన్ కూడా మాకు కాచిగూడలోనే ఉంది. సో అందుకే ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో మంచి హోటల్ చూసుకొని ఉందాం అనుకున్నాం. ఇంకా బయట ఆటో అంకుల్ కూడా అదే చెప్పారనమాట, మీరు కాచిగూడలోనే ఉండండి ఎందుకంటే మీకు మళ్ళీ ట్రైన్ ఉందనేసి. సో చాలా దగ్గరలోనే ఒక 10 minutes అనమాట రైల్వే స్టేషన్కి. అంత దగ్గరలోనే ఒక హోటల్ అయితే తీసుకున్నాం. కానీ ఇక్కడ టైం ఒక 2:10 అలా అవుతుంది రాత్రి. అయినా మనుషులు ఎంతమంది ఉన్నారంటే, అంటే రోడ్ పైన ఏదో మార్నింగో లేదంటే ఆఫ్టర్నూన్ ఎలా మనం వెహికల్స్ని చూస్తూ ఉంటాం అంత వెహికల్స్ తిరుగుతున్నాయి అనమాట. అసలు భయమే లేదు. మీరే చూడొచ్చు ఆటోలు, బైక్స్ అన్నీ అనమాట. ఇంకా అసలైతే మెయిన్ సిటీలోకి వెళ్తే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనేసి అంకుల్ చెప్తా ఉన్నారన్నమాట. ఇంకా చెప్తూనే అక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంటే అక్కడైతే డ్రాప్ చేశారు. చూద్దాం అనేసి అయితే వెళ్ళాము.
ఈ హోటల్ అయితే చాలా బాగుంది. ద సిటీ పార్క్ హోటల్ అనమాట. మీరు కూడా ఎవరైనా హైదరాబాద్ విజిట్ చేస్తే ఈ హోటల్లో చెక్ ఇన్ అవ్వండి. చాలా చాలా బాగుందన్నమాట హోటల్. అంటే రూమ్స్ కానివ్వండి, లేదంటే మొత్తం క్లీనింగ్ కానీ అంతా చాలా బాగుందన్నమాట. మీరే చూడండి రూమ్ అంటే ఒక ఏసీ, ఒక మంచి బెడ్, అండ్ వాళ్ళు డబుల్ బెడ్ కూడా ఇస్తారు. ఒకవేళ మీకు ఎక్స్ట్రా పీపుల్ ఉంటే వాష్రూమ్ చూపిస్తే బాగోదు, బట్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక పర్సనల్ వార్డ్రోబ్ కూడా ఇచ్చారు మొత్తం డ్రెస్సెస్ అవి పెట్టుకునేకి. సో ఇంకా నైట్ అంతా అంటే ఆల్రెడీ మేము 2:00కి అలా రీచ్ అయ్యాము. సో కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి 8:30కి అంతా మేము ఒక క్యాబ్ అంటే ట్రావెల్ బుక్ చేసుకున్నాము. ఒక ఇన్నోవా కార్. అంటే మాకు ఒక 12-13 మెంబర్స్ ఉన్నాం మేమంతా పిల్లలతో కలిపి. సో కార్ అయితే బుక్ చేసుకొని ఒక్కొక్క ప్లేస్ అంటే మొత్తం వాళ్ళే చూపిస్తారు. సో అలా మాట్లాడుకొనేసి మాకు ఏవేవి చూడాలి మెయిన్ సిటీలో అనేది మేము వాళ్ళతో మాట్లాడేసి కార్ అంకుల్తో ఆ కార్లో అయితే మొత్తం ఈవినింగ్ వరకు వాళ్ళే చూపిస్తారంతా. సో స్టార్టింగ్ డెస్టినేషన్ అయితే మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, గోల్కొండ. సో స్టార్టింగ్ డెస్టినేషన్ గోల్కొండకి అయితే వెళ్ళామన్నమాట. బట్ గోల్కొండకి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎందుకంటే మార్నింగ్ లేచి రెడీ అవ్వగానే వచ్చేసాము, ఏం తినలేదన్నమాట. అందుకే ఇంకా ఫస్ట్ తినేసి దాని తర్వాత గోల్కొండకి వెళ్దామనేసి. గోల్కొండ అయితే ఏం మారలేదు, చాలా బాగుంది. కానీ 10 ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా ఏదో సేమ్ ఫీల్, చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా గోల్కొండ అక్కడ ఆపేసి అంకుల్ అయితే వెళ్ళిపోయారు. సో గోల్కొండ పక్కనే ఒక హోటల్ ఉంది, అక్కడ తినేసి బ్రేక్ఫాస్ట్ వెళ్ళాం. హోటల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా గోల్కొండ విజిట్ అయితే ఆ హోటల్ పక్కనే ఉంటుంది అనమాట. ఒక స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలి, చాలా బాగుంది హోటల్. అక్కడే మీరు కూడా వెళ్ళి తినండి. మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు అంటే చాలా బాగుందన్నమాట ఫుడ్ అయితే. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయామన్నమాట గోల్కొండ లోపలికి ఆఫ్టర్ 10 ఇయర్స్. సో గోల్కొండ చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది? నాకైతే ఫస్ట్ మగధీర మూవీ గుర్తొస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సార్ సాంగ్ కూడా గుర్తొస్తుంది. ఏం సాంగ్ అనేది మీరే కమెంట్ చేయండి. సో 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ గోల్కొండ ఫోర్ట్ లోపలికి అడుగు పెట్టేశాను. చాలా చాలా బాగుందన్నమాట. చాలా నచ్చింది నాకు ఫోర్ట్ అయితే. అంటే మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ ఫోర్ట్ లోపలికైతే అంటే మెయిన్ లోపలికైతే వెళ్ళాము. వెళ్ళే దారిలో చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ తీసుకునే బెస్ట్ అని చెప్పొచ్చు. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇంకా హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళలేదు, ఎందుకంటే మాకు టైం లేదు. ఎందుకంటే మేము ఈవినింగ్ వరకు బుక్ చేసుకున్నాం. ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలిగితే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి. ఇక్కడే ఎక్కువ టైం ఉంటే మళ్ళీ వేరే ప్లేసెస్ చూడలేమని. అండ్ మనకు తెలిసిందే కదా, మనోళ్ళు ఎక్కడున్నా సరే పేర్లు రాసి పెట్టడం మ్యాండటరీ. కానీ అక్కడ రాయకూడదు అని రాశారు బోర్డులో, బట్ అయినా సరే మేము రాస్తామని రాశారు ఎవరో వాళ్ళంతా. ఇంకా నార్మల్ మీడియం అంటే మరీ అంత హై కాకుండా మీడియం వరకు ఆ పాయింట్ వరకు వెళ్ళి చూసి కొంతసేపు అక్కడ వ్యూ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ నుంచి మనం చార్మినార్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్లో ఎందుకు అంటే చార్మినార్ లోపలికి ఎంట్రన్స్ మార్నింగ్ 4 PM వరకే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఎంట్రన్స్ ఉండదు. సో అది కాకుండా మేము వెళ్ళిన కొంచెం ఆ రోజు చార్మినార్లో చాలా రష్ ఉంటారు ఆ రోజు నైట్ అని చెప్పి. ఆ రోజు ఏదో స్పెషల్ అంట చార్మినార్లో. సో అందుకని క్యాబ్ డ్రైవర్ కూడా అదే చెప్పారు, మీరు ఇప్పుడు వెళ్తేనే బెస్ట్ అనేసి. ఇంకా వెళ్ళే దారిలో అయితే చాలా మేకలు కనిపించాయి అన్నమాట. మేకల్ని అమ్ముతున్నారు, ఎందుకంటే మేము బక్రీద్కి ఒక 2-3 డేస్ ముందు వెళ్ళాము. సో బక్రీద్ వస్తుంది కాబట్టి సో ఇంకా అందరి ఇంట్లో ఖచ్చితంగా ఉండేది మేకలు. సో ఆ రోజు మేకల్ని కట్ చేస్తాం కాబట్టి సో మేకలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. చాలా మేకలు ఉన్నాయన్నమాట, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. ఎండలో అలా నించోబెట్టేశారు. ఇంకా వెళ్ళే దారిలో అయితే అలా చూసుకుంటా వెళ్ళిపోయామన్నమాట. చార్మినార్కి అయితే వచ్చేసాము. అసలు చార్మినార్ నైట్లో చూసేది వేరే, మార్నింగ్ ఆఫ్టర్నూన్లో చూసేది కంప్లీట్గా డిఫరెంట్. అసలు ఇంత ఖాళీగా చార్మినార్ని నేను అసలు ఎప్పుడు చూడలేదు. అండ్ చాలా బాగుండిందనమాట. అసలు షాప్స్ అయితే ఏవీ లేవు, చాలా తక్కువ షాప్స్ ఉన్నాయన్నమాట. కొంచెం చార్మినార్ లోపలికి వెళ్తే చాలా డ్రెస్సులు అవి ఇవి ఉన్నాయి తీసుకునేకి. బ్యాంగిల్స్ అవి నైట్లో వచ్చే వైబ్ అయితే 100% లేదు.
కానీ చాలా దగ్గరగా చాలా తక్కువ రష్‌లో చాలా బాగుండిందనమాట చార్మినార్ చూసేకి. ఇంకా ఎలానో చార్మినార్ దగ్గరకు వచ్చాం కాబట్టి ఇంకా చార్మినార్ లోపలికి కూడా వెళ్దాము అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాం చార్మినార్ లోపలికి టికెట్ తీసుకొని. ఇక్కడ నాకేం తెలిసిందంటే చార్మినార్ ఇటు సైడ్ ఒక దర్గా ఉంది. ఇంకా దాని ఆపోజిట్‌లోనే ఒక టెంపుల్ కూడా ఉంది. సో చాలా అనిపించింది నాకు అది చూసాక. ఇంకా లోపలికైతే వెళ్ళాం గైస్. లోపల అసలు మనం చార్మినార్ పైకెళ్ళాలంటే ఆ స్టెప్స్ ఎంత డేంజరస్‌గా ఉన్నాయంటే అంత డేంజరస్‌గా ఉన్నాయి. ఇంకా డ్రెస్సెస్ కూడా కొన్ని తీసుకునేసి షాపింగ్ చేసుకొని వేరే ప్లేస్‌కైతే వెళ్ళామన్నమాట. ఎక్కడ అంటే వేరే ప్లేస్ వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్ అనమాట. అక్కడికి వెళ్తున్నాము. సో చార్మినార్ స్టెప్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, చాలా అంటే చాలా డేంజరస్‌గా ఉన్నాయి. కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, కొంచెం కళ్ళు తిరిగే టైప్ అంటే కొంచెం అట్లా ఉండే వాళ్ళైతే అసలు ఎంట్రీ అవ్వద్దండి లోపలికి. ఎందుకంటే చాలా అంటే వెళ్ళేటప్పుడు స్టెప్స్ అలానే ఉన్నాయి, వచ్చేటప్పుడు స్టెప్స్ అలానే ఉన్నాయి. పిల్లలు కూడా కొంచెం తీసుకెళ్ళకపోతే మంచిది. ఎందుకంటే స్టెప్స్ అయితే చాలా డేంజరస్‌గా ఉన్నాయి. ఎందుకంటే చాలా ఇయర్స్ ముందు కట్టారు కాబట్టి అలా డేంజరస్‌గా ఉన్నాయన్నమాట. కానీ వ్యూ అయితే చాలా బాగుంది పైనుంచి. ఇంకా ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరకైతే వచ్చేసాం. ఇక్కడ ఏమైందంటే ట్విస్ట్, మేము యాక్చువల్లీ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర అంటే మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ సమాధి ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి వదలమంటే మా క్యాబ్ ఏం చేశారంటే నార్మల్గా ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కననే ఒక పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్ దగ్గర వదిలేశారు మమ్మల్ని. మేమేమనుకున్నాం అంటే 10 ఇయర్స్ అవుతుంది, మాకు కరెక్ట్గా తెలీదు. ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యాక మాకు అర్థమైంది ఇది ఎన్టీఆర్ గార్డెన్ కాదు అనేసి. ఇంకా ఎలానో వచ్చాం కాబట్టి ఎంట్రీ ఫీజు పెట్టి మరి కొంతసేపు అక్కడ ఉండి చూసుకొని అయితే బయటికి వచ్చేసాం. ఇంకా నడుచుకుంటూ మెయిన్ ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడైతే వీడియో తీయలేదు ఎందుకంటే చాలా ఎండగా ఉండింది గైస్. అసలు కాళ్ళు కూడా పెట్టలేకపోయాము, అంత ఎండగా ఉండింది. మ్యాట్ వేసారు అయినా సరే చాలా ఎండగా ఉండింది. సో ఇంకా అక్కడి నుంచి అయితే తినేకి ప్యారడైజ్కి అయితే వచ్చేసాము. సో ప్యారడైజ్లో తెలిసిందే కదా, కొంచెం ఎక్కువ కాస్టే బయట హోటల్స్లో కంపేర్ చేసుకుంటే, కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇంకా మా రిలేటివ్స్ మేమంతా ఒకటే దగ్గర కూర్చుని ఆర్డర్ అయితే చెప్పేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుండింది ఫుడ్ అయితే. మేము బిర్యానీ చెప్పుకున్నాం, ఇంకా ఒక మాక్టైల్ చెప్పుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా ఎక్కువే, బట్ టేస్ట్ కూడా వర్త్. సో ఇంకా ప్యారడైజ్ పక్కనే మనకి ప్రసాద్ ఐమాక్స్ ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మెక్డొనాల్డ్స్ ఇప్పుడే తిన్నాము, కానీ మెక్డొనాల్డ్స్ చూస్తే ఆకలేస్తుంది, కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఇంకా ప్రసాద్ ఐమాక్స్ బయట నుంచి ఎప్పుడు 10 ఇయర్స్ ముందు చూశాను, ఇప్పుడు మళ్ళీ ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. చాలా బాగుండింది వ్యూ అయితే ముందరి నుంచి. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. స్టార్టింగే మన పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది కదా సూన్, సో దాని పోస్టర్ అయితే వేసేసారు. ఇంకా పక్కనే గేమింగ్ జోన్ ఉంటే కొంతసేపు అక్కడ గేమ్స్ ఆడుకునేసి మళ్ళీ రివర్స్ అయితే వచ్చేసామన్నమాట వేరే ప్లేస్కి. ఇంకా మన ఈవినింగ్ వరకు అన్నాం కదా, మధ్యలో మేము ఒక మ్యూజియం కూడా విజిట్ అయ్యాము, కానీ అక్కడ చాలామంది రష్ ఉండేసరికి వెళ్ళలేదు మ్యూజియంకి. మళ్ళీ వచ్చేసాము హుస్సేన్ సాగర్కి అయితే. సో హుస్సేన్ సాగర్ అయితే చాలా బాగుంది, చల్లగా. అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసి నేను ఇంకా ఫ్రెష్ వాటర్ అనుకున్నా, కానీ ముందర వెళ్ళి చూసాక అర్థమైంది అది కూడా డ్రైనేజ్ వాటర్ అని. ఇంకా అలా నడుచుకుంటా హుస్సేన్ సాగర్ వరకు వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంది వ్యూ అయితే. బోటింగ్ అంతా ఏం చేయలేదు బికాస్ మా దగ్గర చాలా తక్కువ టైం ఉంది. ఇంకా కాస్ట్ కూడా అంత పెట్టి ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు. కానీ వాటర్ అయితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉండింది. మళ్ళీ నైట్ అయితే మేము మైత్రి థియేటర్స్కి వచ్చేసామన్నమాట సూర్య గారి వీరభద్రుడు సినిమా చూసేకి. సినిమా అయితే ఫుల్గా చూడలేదు, సగమే చూసాము. దాని రీజన్ ఎవరంటే మా రిలేటివ్స్, మా మమ్మీ, మా అన్న. ఎందుకంటే మా అన్న ఆల్రెడీ చాలాసార్లు తిరుపతిలో చూశాడు ఆ మూవీ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, కానీ ఏమైందంటే నైట్ 12:30, 1 అయిపోయిందనమాట మూవీ అయ్యేకి. అప్పటికి ఫస్ట్ హాఫ్ అయ్యింది. ఇంకా మా రిలేటివ్స్ అయితే వద్దు మేము ఇంక ఉండలేము, చాలా లేట్ అయిపోయింది, మేము ఫుల్ టైర్డ్ అయిపోయామనేసరికి ఇంకా అప్పుడప్పుడే క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ మా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. కానీ థియేటర్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా, సౌండ్ కూడా సూపర్గా పెట్టారనమాట. సో నెక్స్ట్ డే అయితే మేము హోటల్ నుంచి వెళ్ళిపోతున్నాము. అంటే మాకు ట్రైన్ ఉంది ఆ రోజు ఈవినింగ్ 5:25కో 5:20కో. ఇంకా చెక్అవుట్ అయితే చేసేసాము రూము. ఇంకా బయట వచ్చేసి అలా వెళ్తూ ఉంటే ఇంకా మాకు చాలా మస్ట్ హైదరాబాద్కి వస్తే పుల్లారెడ్డి స్వీట్స్కి తినాల్సిందే కదా.
సో ఇంకా అక్కడికైతే వచ్చేసామన్నమాట. స్వీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కువ షుగర్ స్వీట్నెస్ ఏం లేదు, చాలా ఘీతో చాలా బాగుండిందనమాట. ఇంకా అక్కడ ఎన్ని స్వీట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ నేను తినాల్సిందే అప్పుడే అనుకున్నాను. ఇంకా చాలా పౌడర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫుడ్ పౌడర్స్, అంటే మనం దోశలో ఇడ్లీలో తినేవి. ఇంకా చాలా ప్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట, డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇంకా నేను ఒక రసగుల్లా తీసుకొని తినేసి ఇంకా కొన్ని స్వీట్స్ తీసుకొని బయలుదేరిపోయామన్నమాట హైదరాబాద్ నుంచి. మేము 1.5 డే ఉన్నామన్నమాట హైదరాబాద్లో. చాలా అంటే చాలా నచ్చింది నాకు హైదరాబాదు. అంటే చాలా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా వెహికల్స్తో, ట్రాఫిక్ జామ్తో నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏమైందంటే 5:25కి రావాల్సిన ట్రైన్ 6:10కి డిలే అయిపోయిందనమాట. ఇంకా 6:10 వరకు వెయిట్ చేసి 6:10 కాస్త 6:30 అయిపోయింది. ఇంకా 6:35కి కరెక్ట్గా ట్రైన్ వస్తే ఇంకా ట్రైన్లో ఎక్కి కూర్చున్నాం. దీని మధ్యలో మేము కోటికి కూడా వెళ్ళామన్నమాట. కోటి బజార్కి చాలా తక్కువ టైం అక్కడ ఉన్నాము. వీడియో తీసేంత టైం కూడా మేము అక్కడ లేము. ఏదో కొంచెం షాపింగ్ చేసాం, అసలు లోపలికి కూడా వెళ్ళలేదు. ఎంట్రన్స్ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేసాం. సో ఇంకా అలా ఉండేసి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 or 9కి అంతా మళ్ళీ తిరుపతికి అయితే వచ్చేసాము. అదనమాట మేము హైదరాబాద్కి 10 years తర్వాత వెళ్ళి ఎంజాయ్ చేసి క్యాప్చర్ చేసిన మంచి మూమెంట్స్. అండ్ చాలా బాగా అనిపించింది అలా వెళ్ళడం మళ్ళీ ఆఫ్టర్ 10 years. అండ్ చాలా కొత్తగా చాలా బాగుండింది, రిఫ్రెష్గా. అంటే చాలా చాలా బాగుండింది అనమాట. ఇంకా మీరు కూడా ఎవరైనా వెళ్ళారా ఈ సమ్మర్ హాలిడేస్లో హైదరాబాద్కి? మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ చేయండి. మేము ఇంకా నెహ్రూ జూ పార్క్ కూడా వెళ్ళామన్నమాట. అది నేను వేరే వీడియో పోస్ట్ చేస్తాను, అసలు జూ పార్క్లో ఏం చూసాం, ఎలా ఉంది జూ పార్క్ అనేసి. ఎవరైనా హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నా, లేదంటే వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా, ఎక్కడైనా మంచి స్టే కావాలి కాచిగూడలో అంటే ద సిటీ పార్క్ హోటల్ అయితే విజిట్ చేయండి. ఎలాంటి ప్రమోషన్ కాదు గైస్, నాకు నచ్చింది, అంటే మా ఫ్యామిలీ అందరికీ నచ్చింది కాబట్టి, కంఫర్ట్గా ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. సో అదనమాట ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.